కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలోని పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాలతో అందుట్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో గన్నవరంలోనే తక్కువ వర్షపాతం నమోదైంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు. కానీ ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాటర్ ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంచెం కాలంలో ఈ స్కూల్లో వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో లాగానే పోయిన సంవత్సరం ఆగస్టు 31న భారీ వర్షాలు క్లౌడ్ బస్ట్కి వచ్చిన రోజున చెంచుల కాలనీ కానీ గౌడపేట కానీ అన్ని గన్నవరంలో మొత్తం అన్ని చేసిన పరిస్థితి. అలాగే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అధికారులు భోజన ఏర్పాటు కూడా అన్ని చోట్ల చేస్తారు. ఒకవేళ అవసరమైతే నేను గతంలో సింగ్నగర్లో వరదలు వచ్చినప్పుడు నా నియోజకవర్గం కాకపోయినా మానవ దాదాపు 2 కోట్ల రూపాయలతో 11 రోజులు నేను భోజనం చేస్తాను. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం అతిథి తీసుకుని ఇక్కడ వండించి పెట్టే ఏర్పాటు చేస్తాను. ఈరోజు రాబోయే 2-3 రోజుల్లో అధిక వర్షాలు పడి ఇబ్బందులు పరిస్థితి వస్తాయని చెప్పా. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పాం. రాబోయే కాలంలో ఈ వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా. తగ్గిపోకపోతే డెఫినెట్గా ప్రభుత్వం అన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రభుత్వం రెడీగా. ఇలాంటి పరిస్థితి ఇంకా లేదు. ఎక్కడొచ్చినా ఎదుర్కొంటాం. ఎక్కడొచ్చినా అధికారులు 4 ఎంఆర్ఓలు ఆదేశించి నేను పొద్దున్న ఢిల్లీలో ఉన్నా మాట్లాడే యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ గాడ్ ఏం లేదు. థ్యాంక్స్.